పొగాకు రైతుల సమస్య పరిష్కారం కోసం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఈ నెల 19న రైతులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రితో సమావేశం కానున్నట్లు తెలిపారు. రైతుల వద్ద మిగిలిపోయిన పొగాకు కొనుగోలు, పంట మార్పిడి విషయాల్లో సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వివరించారు. మిర్చి విత్తనాల విషయంలో గుర్తింపు లేని నర్సరీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గతంలో ఇన్సెంటివ్స్ ఉండేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, అది తగ్గించారు. ఇవి మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్ట్స్ సైడ్ ఉన్నటువంటి సమస్యలు. రైతులకేమో ధర ఎక్కువ రావాలి, పొగాకు ఏరియా తగ్గించేటువంటి దానికి క్రాప్ డైవర్షన్ కి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది, పొగాకు తగ్గించేటువంటి వాళ్ళకి బేరన్కి ఎంత ఇవ్వమని రైతులు అడుగుతా ఉన్నారు, ఎకరానికి ఎంత ఇవ్వమనో లేకపోతే బేరన్కి ఎంత ఇవ్వమని అడుగుతున్నారు. కనుక ఇవన్నీ కూడా రేపు నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో అందరినీ తీసుకెళ్తున్నాం. దీనికి ఒక ఏ విధంగా ఈ యొక్క క్రాప్ లాస్ట్ ఇయర్ 172 మిలియన్ ఇస్తే ఈ సంవత్సరం 122 మిలియన్ తగ్గించాం. ఈ సిగరెట్ ప్యాకెట్ మీద హెల్త్ ఇంజూరీస్ 85% అని, క్యాన్సర్ అని ఒక బొమ్మ వేసేటప్పుడు సిగరెట్ సేల్స్ కూడా బాగా తగ్గిపోయింది అనేది మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆర్గ్యుమెంట్. కాబట్టి పొగాకు ఇంకా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఇయర్. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకి ఏ విధంగా వాళ్ళకి జస్టిఫికేషన్ ఇవ్వాలి, ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద ఒక సమావేశాన్ని ఢిల్లీలో 19 ఫిక్స్ చేశాం. 18 నైట్ ఆర్ 19 మార్నింగ్కి వీళ్ళంతా కూడా ఢిల్లీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మిర్చి విత్తనాల్లో కూడా అనాథరైజ్డ్ నర్సరీల్ని రైడ్ చేయమంటున్నాం. రేపు ఏదన్నా ఇత్తనం డ్యామేజ్ అయ్యో పంట దెబ్బతింటే క్లెయిమ్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి అనాథరైజ్డ్ నర్సరీల్ని ఉండకుండా ఏ విధంగా రైతుకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లో కూడా మేము ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాం.